ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. దేవుని పిల్లలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు ఎవరెవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అలాగే యేసుక్రీస్తు ప్రభు తర్వాత కనిపిస్తాడు. ఫస్ట్లో ఎవరు ప్రయాణం చేస్తారంటే, సముద్ర ప్రయాణం ఎవరు చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. అది వారు చేసేటువంటి ప్రయాణపు వేళ ఎలాంటి వేళ అంటే సాయంత్రపు వేళ. ఇంకా అది చీకటి పడుతున్నటువంటి కాలం, ఇంకా రాత్రి అవుతుందన్నమాట. వాళ్ళు వెలుగుండంగానే ప్రయాణం చేశారు, కానీ ఇక వారు ఆ తుఫాన్లోనికి వెళ్ళిన తర్వాత ఆ తుఫాన్ ప్రభావం వల్ల వారి దగ్గర ఉన్నటువంటి తెడ్లు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ సామగ్రాన్ని ఉపయోగించి ఆ పడవను కంట్రోల్ చేయడానికి సదా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పడవ ఎంత మాత్రం కూడా కంట్రోల్ కావట్లా. ఇప్పుడు దేని బిడ్డలారా, మనం చదివి ఉన్న మాట చూస్తే కనుక అంటాడు ఇక్కడ, దేని బిడ్డలారా, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. హల్లెలూయా. వీరు ఎక్కడ ఉన్నారు? టద్దరిన. టద్దరి అంటే దేని బిడ్డలారా, దీనికి అర్థం టద్దరి, దాన్ని చక్కగా మన పరిభాషలో చెప్తే ఎద్దరి అని అర్థం వస్తుంది. ఎద్దరి అంటే ఈ పక్క, అద్దరి అంటే ఆ పక్క. అంటే ఎద్దరి నుండి ఏ పక్క వెళ్ళి అద్దరికి వెళ్ళాలి. మధ్యలో ఏముంది? మధ్యలో ఏముందమ్మా? సముద్రం ఉంది. ఈ సముద్రం అనేది చాలా ప్రమాదకరమైందా లేకపోతే కొంచెం ప్రమాదకరమైందా అమ్మా? చాలా ప్రమాదకరమైంది. ఎందుకని అంత ప్రమాదకరమైందంటే, పొరపాటున దాంట్లో ఒకవేళ చిక్కుకుని పడవలో ఉండవలసిన వాడు సముద్రంలో పడ్డాడనుకోండి, బ్రతుకుతాడా? బ్రతకడు. అందుకనే దానికి మనం ఏమన్నాం, అది చాలా పెద్ద ప్రమాదకరమైన ప్రయాణం, చాలా భయంకరమైన ప్రమాదం. ఇది సామాన్యమైన ప్రయాణం అయితే కాదు, ఇది సామాన్యమైన ప్రయాణం కాదు. ఇది చాలా 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 దేని బిడ్డలారా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో గనుక వారు జయమును పొందుకుంటే, వారు ఎక్కడికి వెళ్ళాలని వారు హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ ఏమాత్రమైన వారు అనుకున్నది అనుకున్నట్లుగా కాక, సముద్రములో వచ్చినటువంటి గాలి తీవ్రత వల్ల అది మునిగితే గనక వారు ఆ సముద్రం మధ్యనే చనిపోతారు. అంటే ఈ సముద్ర ప్రయాణం అనేది చాలా 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 ప్రమాదకరమైంది. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు దేని బిడ్డరా ఎక్కడ ఉన్నారు అంటే ఎద్దరిన, అంటే ఇక్కడ ఉన్నారు, ఈ గట్టున ఉన్నారు. వీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అద్దరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? అవతల గట్టుకు చేరుకోవాలి. వీరు వాడినటువంటి ప్రయాణ సాధనం ఏంటంటే పడవ. సముద్రములో ఖచ్చితంగా దోణి కానీ పడవ కానీ వాడ కానీ నీటి మీద తేలి ఆడే దానిని దేని బిడ్డలారా వాళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరి అనేది దేని బిడ్డలారా సముద్రపు ఒడ్డు అయితే, అద్దరి అనేది అవతల ఒడ్డు అయితే, మధ్యలో ఉన్నటువంటి సముద్రము దేనికి పోలిక అంటే దేని బిడ్డలారా, ఎవరికి దేనికి పోలిక అంటే లోకానికి పోలిక. దేనికి పోలికమ్మా? మీరు చక్కగా పెన్ను ఉంటే రాసుకోండి. నేను దీన్ని చక్కగా నా ఆరోగ్యం బాగుంటే కనుక మీకు అన్నీ అక్కడ చూపిద్దాను, పిక్చర్తో సహా. నాకు వీలు పడలేదు చేయడానికి, చాలా పని అన్నమాట అక్కడ చేయాలంటే. కనుక దేని బిడ్డలారా, ఇక్కడ మీరు ఎద్దరి అంటే ఈ ధరి, అద్దరి అంటే అవతల ఒడ్డు, మధ్యలో ఉన్నటువంటి సముద్రం దేనికి సాదృశ్యము అంటే దేని బిడ్డలారా లోకము. అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20 నుంచి. దుష్టులకు నెమ్మది ఉండదని భక్తిహీనులు కదులుచున్న
సముద్రము వంటి వారు. హల్లెలూయా. దేవుడు దేని పెట్టారా దేనితో పోల్చాడు అంటే, ఈ సముద్రము, ఈ భక్తిహీనులు అనేవారు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉన్నారంటే కదులుతున్న సముద్రము. అమ్మ వినపడుతుందా? భక్తిహీనులు అనేవారు కదులుతున్నటువంటి సముద్రం. ఓ సంగమా, ఇప్పుడు ఇద్దరు నుండి అద్దరికి అనగా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఈ లోకమైనటువంటి ఈ కదులుతున్న సముద్రముతో పోల్చబడినటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యక్తులను దాటుకుని మనం ఎక్కడికి వెళ్ళాలండి? సియోనుకి వెళ్ళాలి, అంటే పరలోకానికి మనం వెళ్ళాలి. గుర్తుంచుకోండి చక్కగా. ఈ ఉపమానాలు మీకు అర్థమైతే, ఈ పోలికలు మీకు అర్థమైతే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుద్ది. హల్లెలూయా. చాలా స్పష్టంగా అర్థమవుద్ది. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఖచ్చితంగా ఇద్దరి అంటే ఇక్కడ ఆనాడు అపోస్తులైనటువంటి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం పెట్టుకుందాం. మనం ఎక్కడ ఉన్నాము అంటే దేని బిడ్డలారా, ఇద్దరిన ఉన్నాం. అంటే మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి, ఈ భూలోకము అనేటువంటి ఈ గట్టి మీద ఉన్నటువంటి మనము ఈ సముద్రము అనబడుతున్నటువంటి, ఈ సముద్రము అంటే ఎవరు అంటే కదులుతున్నటువంటి సముద్రమును దేనితో పోల్చారు? భక్తిహీనులతో పోల్చారు. ఇప్పుడు దేని భక్తిహీనులు ఉన్నటువంటి ఈ యొక్క సముద్రాన్ని దాటుకుని మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ప్రభువు మనల్ని ఎక్కడికైతే తీసుకుని వెళ్ళాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో ఆ మహిమ, ఆ పరలోకపు పట్టణమైనటువంటి ఆ మహాపరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహాపరలోక పట్టణానికి మనం వెళ్ళాలి అంటే మధ్యలో ఏముందండి? సముద్రం ఉంది. ఈ ప్రయాణం సామాన్యమైనదా అంటే దేని పెట్టారా, ఇది అంత మనం అనుకున్నంత సామాన్యమైనటువంటిది కాదు. దీనిని దాటుకుని వెళ్ళాలంటే దేని పెట్టారా, మనము చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీసుకోవాలండి? మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే దేని బిడ్డారా ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటామో దేని బిడ్డలారా, అప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుడు మనల్ని ఎక్కడికైతే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళగలుగుతాం, అంటే పరలోక రాజ్యానికి వెళతాం. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అపోస్తులు వీరు ప్రయాణమై ఆ సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. హల్లెలూయా. వెళ్తా ఉన్నారు. అంతలో చీకటాయెను. అంతలో ఏమైందంట? చీకటి అయింది. చీకటి అనేది దేనికి సాదృశ్యం? భయానికి. చీకటి మరొకదానికి పాపానికి కూడా సాదృశ్యం. కానీ ఇక్కడ దేని పెట్టారా, భయానికి సాదృశ్యంగా తీసుకుందాం. ఆ చీకటిలో ఎవరు కనపడరు. వీరు ప్రమాదంలో ఉన్నా కానీ దేని పెట్టారా, తన ప్రక్కనే దాదాపుగా ఒక 5 అడుగులు లేక ఒక 20 అడుగులు దూరంలో పడవ వెళ్ళిపోతున్నా కానీ 20 అడుగులు దూరంలో ఉన్నటువంటి ఈ పడవ ప్రమాదంలో ఉందని తెలుసుకోవడానికి కూడా వారికి తెలియదు, అవకాశం ఉండదు. ఎందుకంటే చీకట్లో వీరు ప్రయాణం చేస్తున్నారు. వారు వెలుగులోనే ప్రయాణం చేశారు. కానీ ఏమైందంటే వీరు చీకటి పడిపోయింది. దేని పిల్లలారా, ఇప్పుడు దానికి తోడు ఏంటంటే దేని పిల్లలారా, హఠాత్తుగా తుఫాను ప్రారంభమైంది, గాలి వీచడం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ గాలిలో ఈ పడవ కొట్టుకొని పోతూ ఉంటేనంట దానిని కంట్రోల్ చేయడానికి, సాధుపరచడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారంట. చదవండి. అంతలో చీకటి అయిన కానీ యేసు వారి యొద్ద ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తరువాత, ఎన్ని కోసులు అంట? 2 కోసులు. అసలు వాళ్ళు అంత దూరం దేని పెట్టారా, అనవసరమైన ప్రయాణం. అంటే వారు దిశ మారిపోయింది. అసలు వారు ఎక్కడికి వెళ్ళాలి? కపెర్నహూముకి వెళ్ళాలి. కానీ వారు వెళ్ళవలసినటువంటి స్థలానికి కాకుండా ఆ విపరీతమైన గాలి చేత ఏమైందంటే దిశ మారిపోయింది. వారు దేని పెట్టారా, గురి తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని కోసులు వెళ్ళిపోయారంటే అలాగా అమ్మా? 2 కోసులు. కోసు అంటే ఎన్ని కిలోమీటర్లు?
రెండున్నర కిలోమీటర్లు. దేని పెట్టారా ఇప్పుడు వీరు 5 కిలోమీటర్ల దూరం వ్యర్థంగా ప్రయాణం చేశారు. ఇప్పుడు ఒకవేళ వీరిని గనుక కలుసుకుని వీరికి సహాయం చేయగలగాలి అంటే ఇద్దరైనా ఉన్నటువంటి ఏదో ఒక పడవ మనుషులుగా ఎవరో ఒకరు వెళ్ళి వారి అపాయంలో ఉన్నారని వారికి సహాయం చేయాలి. కానీ సముద్రములో దేని బిడ్డలారా వారు ఏ దిశకు వెళ్ళిపోయారనేది ఎవరికి తెలియదు. రోడ్డు మీద నడుస్తుంటే 2 దారులు ఉంటే ఈ దారినైనా వెళ్ళారు, లేకపోతే ఆ దారిని వెళ్ళుంటారు అనుకుంటాం. కానీ సముద్ర ప్రయాణం అలా ఉండవు. దేని బిడ్డారా వారు ఎటువైపు గాలి వేస్తే అటువైపే ఆ పడవ దేని బిడ్డారా గాలుగు కొట్టుకుని పోతూ ఉంటుంది. ఇప్పుడు దేని బిడ్డారా వారు 5 కిలోమీటర్ల దూరం వరకునంట దేని బిడ్డారా వారు అస్త కష్టాలు పడ్డారు. 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా వారి దగ్గరున్నటువంటి ఆ కర్రలను ఉపయోగించి తెడ్డును ఉపయోగించి ఆ పడవను ఆ దోణెను వారు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేద్దామని చెప్పి వారు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేని పిల్లలారా వారికి వీలు కావట్లేదు. పేరు పైగా భక్తి కలిగిన వారు అపోస్తులు. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? అపోస్తులు. భూమిని తల్లక్రిందులుగా చేసేవారు ఎక్కడో తెలుసా? ఆ పడవలో ఉన్నారు. భూమిని తల్లక్రిందులుగా చేయగలిగిన వారు దేని బిడ్డరా వారి నోటి మాట సెలవిస్తే చాలు దేని బిడ్డ చచ్చిన వాడు కూడా లేవగలిగినటువంటి శక్తి కలిగిన వారు ఆ పడవలో ఉన్నారు. వారి వస్త్రపు చెంగు తగిలితే చాలు దేని బిడ్డలారా చచ్చిన వారు సైతం లెగిసి కూర్చుంటారు. అంత శక్తి కలిగిన వారు ఆ పడవలో ఉన్నారు. హల్లెలూయా. వీరు ఎవరు అంటే దేవుని బిడ్డలారా యావత్ ప్రపంచానికే ఆశీర్వాదకరమైనటువంటి మనుషులు ఆ చిన్న ధోనిలో ఉన్నారండి. హల్లెలూయా. దేవుడు వదిలేస్తాడా? నేను అంటాను బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీ వల్ల లేక నా వల్ల దేవునికి ఏదైనా ప్రయోజనం ఉంది అనుకుంటే, మన వలన దేవునికి ఏదైనా ఒక ప్రయోజనం ఉన్నది అనుకుంటే నేను అంటాను బిడ్డారా మనము ఎంత భయంకరమైన ప్రమాదములో ఉన్న మరణపాయస్థితులోనికి వెళ్ళిపోయినా ఆ మరణపాయస్థితుల నుంచి దేవుడు సజీవుడుగా తీసుకుని వస్తాడు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనది బిడ్డారా ఇప్పుడు ఈ 12 మంది అపోస్తులు ఎలాంటి వారంటే భూమిని తల్లక్రిందులుగా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి జనులను, దైవజనులు, వాళ్ళ అభిషక్తులు. వీరు పడవలో ఉన్నారు. ఈ పడవలో ఉన్నటువంటి వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ దిశ తప్పిపోయింది, ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు వీరికి ఎవరి వల్ల సహాయం కావాలంటే జీవము కలిగిన దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద దేవుని పరిచర్య జరిగించేటువంటి ఒక సేవకుడు, ఈ భూమి మీద దేవుని పరిచర్య జరిగించేటువంటి సేవకుడు, ఆ సేవకుడు ఎంతటి వాడైనా కానివ్వండి. హల్లెలూయా. ఆ సేవకుడు ఎంత గొప్ప అద్భుతాలైనా చేయనివ్వండి. ఆ సేవకుడు ఏం పెట్టారా ఓ ఆకాశమా ఇదిగో వర్షించు అని అనగానే ఆకాశము వర్షించినా కానీ, భూమి నువ్వు 2 భాగాలుగా విడిపో అనగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అపోస్తులు అయినా కానీ అంటే పెట్టారా దేవుని పనివాడు అతను. ఈ భూమి మీద అతడు ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి సేవకుడైనా కానీ సర్వశక్తి కలిగినటువంటి వాడు ఎవరంటే జీవము కలిగిన యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయనే శక్తి కలిగిన దేవుడు. ఆయనకొక్కడికే ఆ అధికారం ఉంది. కనుకని మనము దేని పెట్టారా సేవకుడిని ఎప్పుడు కూడా దేని పెట్టారా ఎలాగ చూడాలంటే ఒక గౌరవప్రదంగా దేవుని యొక్క సేవ చేసేటువంటి దేవుని యొక్క సేవకుడు దైవజనుడు, దేవునికి జనుడు, అతను సేవకుడు కనుక గౌరవించాలి, ప్రేమించాలి. అంతవరకు ఉన్న మంచిదే. కానీ దైవజనుణ్ణి ఎప్పుడు కూడా దేని పెట్టారా దేవుని ప్లేస్లో పెట్టొద్దు. మీకు అర్థమైందా? దేవుని ప్లేస్లో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే దేని పెట్టారా దేవుని ప్లేస్లో ఎవరిని పెట్టి ఆరాధిస్తున్నారంటే దైవజనుని పెట్టి ఆరాధిస్తున్నారు. ఇది తప్పు కదా? చెప్పాలి. దీన్ని ఏమంటారంటే దైవ పూజ కాదు, దీన్ని వ్యక్తి పూజ అంటారు. ఏమంటారండి? వ్యక్తి పూజ.
కనుక దేని బిడ్డలారని అంటాను, మనం ఎప్పుడైనా సరే మొట్టమొదట ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన లేకపోతే దైవజనుడు లేడు, దైవజనుడు లేకపోతే సంఘము లేదు, సంఘము లేకపోతే సంఘమునటువంటి విశ్వాసులు కూడా లేరు. హల్లెలూయా. ఇదంతా ఒకరి మీద ఒకరు ఎలా ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఎవరంటే దేని బిడ్డలారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా. ఆయనే ఆధారం. ఈ రోజున కొంతమంది దైవ సేవకులు దేని బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ఇక దేవుడిని ప్రక్కన పెట్టేసి బొత్తిగా ఏం చేస్తారంటే, ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలని లూసిఫర్ ఎలాగ ఆలోచించిందో అలాగ ఆలోచించి సేవలు చేయించుకునేవారు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా? పరిచర్య చేయాలి, నేను కాదంటలేదు, కానీ దేని పెట్టారు ప్రతిదానికి మాయి గారు ఇదంతా ఎందుకండి అంటాను. ఒకటే, నీ నోట నా దేవుడు అని రావాలి. హల్లెలూయా. అది మనకు కావాల్సింది. ఈ రోజున దేవుడు చెప్పినటువంటి బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టేసి దేని పెట్టారా, దైవ సేవకులు చెప్పినటువంటి సిద్ధాంతాల మీద దేని పెట్టారా ఎక్కువ నమ్మకాన్ని కలిగి బ్రతుకుతున్నారు ఈ రోజున. అవునంటారా కాదంటారా? దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు. కానీ దేని పెట్టారా, దేవుని యొక్క సేవకుడు పెట్టినటువంటి సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని వాటిని బట్టి దేని పెట్టారా నడుచుకున్నారు, కానీ వాక్యాన్ని బొత్తుగా విడిచిపెట్టేశారు. హల్లెలూయా. కనుక అంటాను దేని పెట్టారా, ముఖ్యంగా దేవుడే మన గురై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంది పడవ. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పడవలో ఎవరున్నారంటే భూమినే తల్లక్రిందులుగా చేసేవారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఎవరు అవసరం వచ్చింది? దేవుని యొక్క సహాయం అవసరం. దేవుని యొక్క సహాయం కావాలి వారికి. ఇప్పుడు దేవుడు వారు ఏం చేస్తారంటే, యేసయ్య ఇంకా రాలేదు, ఆయన ఎప్పుడు వస్తాడా అని ఆయన కోసం చూస్తున్నారు. హల్లెలూయా. వీరు ఎక్కడ ఉన్నారంటే దేని బిడ్డలారా, ధోనిలో ఉన్నారు. ఒకటి ఇద్దరి అంటే ఈ గట్టు దేనికి సాదృశ్యం అంటే మనము ఉన్నటువంటి ఈ స్థలం భూమి. దేని బిడ్డలారా, అద్దరి అంటే పరలోకం, అక్కడికి మనం వెళ్ళాలి. మధ్యలో ఏముందంటే సముద్రం ఉంది. ఆ సముద్రం అనేది కదులుతున్నటువంటి కదులుతున్న సముద్రమునికి భక్తిహీనులు పోల్చాడు. తర్వాత ఈ ధోని అనేది దేనికి సాదృశ్యముగా కనబడతా ఉందంటే జీవము కలిగిన దేవుని సంఘమునకు సాదృశ్యం కనబడతా ఉంది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? ధోనిలో ఉన్నామండి. మనం ఎక్కడున్నప్పుడు జీవము కలిగిన దేవుని సంఘము అనగా దేవుని యొక్క ధోనిలో మనం ఉన్నాం. నేను అంటాను ఏమిటరా, నీవు ధోనిలో ఉంటే ఈ రోజు కాకపోయినా మరొక రోజైనా దేవుని సహాయం పొందుకుంటావు నువ్వు. హల్లెలూయా. కానీ ఆ ధోనిలోనే నువ్వు లేకపోతే ఎలా ఉంటుందంటే దేని బిడ్డలారా, ఎప్పటికీ దేవుని సహాయాన్ని అందుకోలేవు. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా, ఆ ధోనిలో ఉన్నటువంటి అపోస్తులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేని బిడ్డలారా, అక్కడ ఇంకొకటి ఏంటంటే సముద్రములో ఉండేటువంటి మరొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సముద్రపు పొంగు ఉంటుంది. ఏముంటుందండి చూడండి, అక్కడ మీరు చూడండి. వారు భుజించిన తర్వాత మిగిలిన ఎక్కడికి వచ్చాను నేను 15 ధోని ఎక్కి సముద్ర ప్రదన అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకని రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. హల్లెలూయా. సముద్రం ఎలా ఉందంటండి? పొంగుచున్నది. ఈ యొక్క సముద్రముతో పోల్చబడినటువంటి ఈ లోకం ఉంది, ఇది క్రైస్తవుల్ని ఏం చేస్తూ ఉంటుందంటే దేని బిడ్డలారా అప్పుడప్పుడు భయాభ్రాంతులు చేస్తుంది. అప్పుడప్పుడు సముద్రంలో ఉన్న లక్ష్యం ఏంటి? పొంగుతూ ఉంటుంది. ఆ పొంగు చూసినప్పుడు చూసేవారికి ఎలా ఉంటుందంటే భయం కలిగిద్ది. అవునా కదా? సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ పొంగు అది హఠాత్తుగా అల వెనక వచ్చేసినప్పుడు దేని బిడ్డలారా ఏం జరిగిద్దంటే ఆ పొంగును చూసినప్పుడు మనకేమవుద్దంటే భయం కలిగిద్ది. ఇది సముద్రం యొక్క లక్షణం. దేని బిడ్డలారా, ఇప్పుడు ఈ పొంగు అనేది దేనికి సాదృశ్యం అంటే ఈ యొక్క కదులుతున్నటువంటి సముద్రంతో పోల్చబడినటువంటి ఈ భక్తిహీనులు ఉన్నారే, వారు ఏం చేస్తారంటే దేని బిడ్డలారా క్రైస్తవ సంఘాన్ని వారు భయపెడతా ఉంటారు. హల్లెలూయా. మీరు మందిరానికి వెళ్తే మీకు రేషన్ ఇవ్వము, మీరు ప్రార్థన చేసుకుంటే
మీకు మా తరపున రావాల్సినటువంటి సహాయం మీకు రాదు. ఇదొక రకమైన పొంగు. దేని పెట్టారా? చాలా గ్రామాలలో ఈరోజు ఏం పెట్టారా, మీరు మన గ్రామంలో ఇప్పటి వరకు లేనటువంటి మందిరాన్ని మీరు కడతా ఉన్నారు కదా, ఇక నుండి మీరు మందిరం కడితే కనుక మీతో మేము మాట్లాడడం, మీతో మాకు సహవాసం ఉండదు, మీతో మాకు స్నేహాలు ఉండవు, మీకు మాకు ఏ మాత్రం కూడా బంధాలు ఉండవు అని పొంగుతూ ఉంటారు. ఇది దేనికి సాదృశ్యం అంటే పొంగుకు సాదృశ్యం. దీన్ని చూసి ఏం చేస్తారంటే దేని పెట్టారా, భయపడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆ శిష్యులు కూడా దేని పెట్టారా, ఆ పొంగును చూసి వారికి భయం కలిగిందంటండి. హల్లెలూయా. కానీ అంటుంది దేని పెట్టారా, భయము కలిగినను ధైర్యముతో నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. సముద్రం పొంగుతూనే ఉంటుంది, దాని తత్వం అది. లోకంలో ఉన్నటువంటి ఈ లోకపు క్రైస్తవేత్తలు ఏం చేస్తారంటే దేని పెట్టారు, అప్పుడప్పుడు పొంగును చూపిస్తూ ఉంటారు, భయపెడతా ఉంటారు. అలాంటి పొంగులు అనేవి దేని పెట్టారా, ఈ లోకం యొక్క తీరు, దాని యొక్క గుణం అది. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు పొంగడం అనేది. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఈ పొంగు చూసారో దేని పెట్టారా, దాన్ని బట్టి వారికి ఏం కలిగిందంటే కాస్తంత భయము కలిగింది. హల్లెలూయా. చూడండి, భయం కలిగి అప్పుడు అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసు దూరము దోనెను నడిపించిన తరువాత. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, వారికున్న విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా వస్తాడు. ఈ రోజున ఈ ధోని అనబడుతున్న సంఘములో ఉన్న మనం యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? దేని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కలుసుకోబోయే సమయం వరకు యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కోసం వస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన వరుడుగా వస్తాడు, మన వధువుకి ఎత్తబడతాం. ఈ కాలం మధ్యలో యేసు ప్రభువుని మనం కలవడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఉందే, ఇందులో దేని పెట్టారా మనం చాలా పొంగులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఇందులో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. కొన్నిసార్లు వెలివేయబడవలసిన పరిస్థితులు వస్తాయండి, కొన్నిసార్లు తృణీకరణలు వస్తాయండి. దేని పెట్టారా, అయినా కానీ ఆ శిష్యులకి ఎన్ని ఎదురైనా కానీ దేని పెట్టారా, అక్కడ వారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. హల్లెలూయా. ఇది నిరీక్షణ. యేసు ప్రభు వస్తాడనేది నిరీక్షణ. ఈ రోజున ఈ ధోని అనబడేటువంటి క్రైస్తవ సంఘం అనేటువంటి ధోనిలో మనం ఉన్నాం కదండి. మన నిరీక్షణ ఏంటంటే దేని పెట్టారా, ఈ క్రమములో యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి ఇప్పటికి మధ్యలో ఉన్నదే ఈ ఖాళీ ఈ సమయంలో మనం కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలండి. చాలా ఎదుర్కోవాల్సి ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ మన నిరీక్షణ ఏంటి దేని పెట్టారా, యేసయ్య వస్తాడండి. హల్లెలూయా. యేసయ్య వస్తాడండి. యేసయ్య వస్తాడు. దాన్ని మనం పాడాం కదా, నా జీవిత నావా సాగుచుండగా, స్పీడ్గా ఉండాలన్న, తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు, సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పదాల చెంతని వాలిపోయేదా, సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతని వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, అయ్యో ప్రభువా కదలలేను ఆయన, నడవలేను ఆయన. మీకేం తెలుసండి నాకున్న శ్రమ, మీకేం తెలుసండి నేను అనుభవిస్తున్న ఇబ్బందులు, అవి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయండి అని చెప్పి మనలో మనమే కొన్నిసార్లు మదన పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకుని ఏడ్చినటువంటి దినాల అనుభవాలు ఉంటాయి, చాలా చాలా రకరకాలు ఉంటాయి. అయినా కానీ నేను అంటాను దేని బిడ్డలారా, యేసయ్య వచ్చే నాటికి ఇప్పుడు యేసయ్యని కలుసుకోబోయే నాటికి ఈ గ్యాప్లో, ఈ కాలంలో దేని బిడ్డలారా ఎన్ని ఎదురైనా కానీ
ఆయన రాగానే, ఆయన కలుసుకోగానే మనం అనుభవించినటువంటి ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఒకేసారి మర్చిపోతాం. హల్లెలూయా. స్త్రీ ప్రసవేదన పడుతుంది, ప్రసవేదన పడుతుంది. అమ్మ ఒక్కసారి నొప్పుతో భరించమ్మా, ఇంకొకసారి ఒక 5 నిమిషాలమ్మా అని దేని పెట్టారా అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు, తల్లి ఇంకా లేకపోతే కొంతమంది వారు ప్రోత్సహిస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు. ఆ బిడ్డని కనేటప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు బిడ్డలు కనాలి, ఎందుకు ఈ బాధలు, ఎందుకు వచ్చిన జీవితం రా నాయనా అని తల్లడిల్లిపోతూ ఒక ప్రక్కన ఏడుస్తూనే ఉంటుంది, ఒక ప్రక్కన ఆ బాధ అంతా అనుభవిస్తూ ఉంటుంది. దేని బిడ్డలారా, ఆ టైంలో ఒకవేళ అమ్మ బిడ్డ అడ్డం తిరిగింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలమ్మంటే ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చేస్తుంది. కడుపును 2 భాగాలుగా చేయించుకుంటుంది. తీరా బిడ్డ బయటకు వచ్చి కివామనగానే అప్పటి వరకు అనుభవించిన బాధ అంతా కూడా ఒకేసారి మర్చిపోయి బిడ్డని గుండెల మీద వేసుకుని, భుజం మీద వేసుకుని నడుములో చరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమునందు ఒక నరుడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. హల్లెలూయా. ఏమైపోయిందంట, ఆ బాధ అంతా కూడా మర్చిపోయింది. దేని బిడ్డలా, అంత క్రితం చాలా దుఃఖపడింది, వేదన పడింది, అయ్యో నాకేనా ఈ నొప్పులు, అయ్యో నాకేనా ఈ శ్రమ అని చెప్పి దేని బిడ్డలారా ఎంతగానో కృంగిపోయిన ఆ స్త్రీకి ఎప్పుడైతే భూమి మీద ఒక బిడ్డకు జన్మనిచ్చిందో దేని బిడ్డలారా, ఆ బిడ్డను బట్టంట దేని బిడ్డలారా ఆ తల్లి ఆమె ఆ గతంలో అనుభవించిన బాధ, కష్టం అంతా మర్చిపోయిందంట. అలాగే ఇప్పుడు ఏం పెట్టారా, మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ కూడా యేసయ్య వస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ యేసయ్యను మనం కలవగానే దేని పెట్టారా, ఆ పెండ్లి కుమారుడిని క్రీస్తు ప్రభువుని మనం కలవంగానే మనకున్న ప్రతి బాధ మర్చిపోయి ప్రభువుతో ఆ పరలోక రాజ్యంలో ఆనందిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతామని మనం చెప్పాలి, పరలోక రాజ్యాన్ని చూడడానికి మనం వెళ్ళాలి. కనుక దేని బిడ్డలారా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కనుక ఆ పరలోక పట్టణం అనేది చాలా 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 అందంగా, సౌందర్యంగా ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకున్న ఈ బాధలన్నీ ఏం చేస్తాం మనం అమ్మా, మొత్తం మర్చిపోతాం, ఏది మనకి జ్ఞాపకం ఉండదు. ఎందుకని అంటే ఆ పరలోక పట్టణం యొక్క సౌందర్యం దేని బిడ్డలారా అది చెప్పనాశక్యము కానిది. హల్లెలూయా. ఎక్కడ చూసినా కానీ బంగారమే ఉంటుంది. హల్లెలూయా. దేని బిడ్డలారా మర్చిపోతామా, జ్ఞాపకం ఉంటాయా చెప్పాలి, ఏది ఏ ఒక్కటి కూడా జ్ఞాపకము ఉండదు. హల్లెలూయా. ఎందుకని అంటే దేని బిడ్డలారా అక్కడ ఆ పరలోక పట్టణం అంతా కూడా చాలా సౌందర్యం. అందుకనే ఎప్పుడైతే ఆ ప్రభువుని మనం కలుసుకోగానే దేని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఆ సంతోషం, ఆ ఆనందాన్ని చూసి మనం వెంటనే దాన్ని మర్చిపోతాం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే అక్కడ చూస్తే దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి ఎప్పుడు వచ్చాడంట, దేని బిడ్డలారా అక్కడికి రాగానే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వారు సంతోషపడ్డారు. ఇక వాళ్ళకి ధైర్యం వచ్చింది. చదువున మాట, దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చిన చూచి భయపడిరి. హల్లెలూయా. దేని బిడ్డలారా ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వారు అనుమానించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి సహాయం చేద్దామని వచ్చాడు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచ చరిత్రలో గొప్ప మెరాకిల్, గొప్ప అద్భుతం, వండర్ ఏంటంటే నీళ్ళ మీద నడవడం. ఇది ఎవరికి సాధ్యమంటే సృష్టికర్త అయిన దేవునికి తప్ప ఇది ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. ఇది ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన చక్కగా రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినట్లుగా ఆయన నడుచుకుంటూ వచ్చేస్తామడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ఈ రోజున ఏం పెట్టారా, మనకున్నటువంటి శ్రమలైనా కష్టాలైనా ఇబ్బందులైనా వీటిని చూసి మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దు, కానీ యేసయ్య వైపు మాత్రమే చూడండి. నిజంగా ఈ లోకంలో ఒక మనిషిగా మనం పుట్టాము అంటే అంటాను నేను బిడ్డలారా, సంతోషాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చేదైన అనుభవాలు ఉంటాయి, మధురమైన అనుభవాలు ఉంటాయి. అన్ని అనుభవాల ద్వారా దేని బిడ్డ మనం ఎలా తయారవ్వాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా మనం తయారవ్వాలి. ఏదో ఒకటి ఉంటే మనిషి పరిపూర్ణుడు కాలేడు. మనిషి జీవితం అంతా సంతోషమే ఉందనుకోండి, బాధ లేదనుకోండి, ఆ మనిషికి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందంటారా? ఉండదు. ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ బాధలో నుంచి వచ్చావు కనుక ఎదుటి వ్యక్తి ఆ బాధలో ఉంటే నీ ఏ ఆలోచనతో ఉన్నాడో, ఏ బాధపడతా నీకు అర్థమవుతుంది. అవునా కదా? కనుకనేది ఏమిటంటే మనిషి జీవితంలో అన్నీ ఉండాలి, మనిషి జీవితంలో అన్నీ ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు ఇక్కడ చూస్తుంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వచ్చి చదవనమాట, అంతలో అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుటకు వారు ఇష్టపడిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి రాగానే అక్కడ ఏం జరిగిందంటే, దేని బిడ్డరా, ఆయన ఆ సముద్రపు పొంగులను ఆయన గద్దించగానే హెచ్చరించగానే అక్కడ ఏం జరిగిందంటే, దేని బిడ్డ, సముద్రము నిమ్మలమాయెను. హల్లెలూయా, సముద్రం ఏమైంది? నిమ్మలమైంది. దీన్ని బట్టి మనం అర్థమయ్యేది ఏంటంటే, దేని బిడ్డలారా, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ భూమి మీదకి అంటే మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత సంఘమంతా కూడా ప్రభువుని ఆకర్షించుకుని సంఘం ఎత్తబడిపోయిన తర్వాత దేని బిడ్డ మిగిలినటువంటి ప్రజలు ఉన్నారే, ఆ ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అసలు అవి చెప్పడం కాదండి, అవి మనం చదువుతూ ఉంటే లేకపోతే వింటూ ఉంటే గుండెల్లో భయం కలిగిద్ది అనమాట. అంత భయంకర శ్రమలు ఉంటాయి. దేవుడు తనను ప్రేమించినటువంటి సంఘం, తనను ఆశ్రయించినటువంటి సంఘం ఈ లోకంలో ఏ శ్రమ అనుభవించకూడదని చెప్పి ఏం చేస్తారంటే, ఆ కఠినమైనటువంటి ఆ శ్రమల నుండి దేవుడు ముందుగానే దుష్టుల నుండి పరిశుద్ధులను వేరు చేస్తున్నాడు. దేవుడు ఆయన నీతిమంతులను వేరు చేస్తున్నాడు. అలాగే వేరు చేసి మనలందరినీ కూడా తీసుకెళ్ళి ఆ పరలోక రాజ్యంలో 7 ఏండ్ల మహావిందులో పెట్టుకుంటే, ఆ మిగిలిపోయినటువంటి ఆ జనం కదులుతున్న సముద్రంతో పోల్చాడు. ఎవరని? దుష్టులు, అంటే భక్తిహీనులు. ఈ భక్తిహీనులందరూ కూడా దేని బిడ్డలారా భయంకరమైనటువంటి మహాశ్రమలు అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు మనకు ఆ శ్రమలు లేకుండా కానీ ఏం చేస్తాడంటే, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, ఈ భయంకరమైనటువంటి ఈ తెగుళ్ళు మన క్రైస్తవ సంఘానికి కానీ దేవుడి యొక్క సంఘానికి కానీ అవి అంటక ముందే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధుల గుంపులో చేరుస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ ప్రమాదములో ఉన్నటువంటి ఈ అపోస్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రమాదం నుండి కాపాడి అక్కడ రాగానే ఆయన గద్దించగానే దేని బిడ్డలారా ఆ సముద్రపు పొంగు అలలు అమాంతంగా ఒకేసారి అలా ఆగిపోని. హల్లెలూయా, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు సర్వ సృష్టికర్త. హల్లెలూయా, ఆయన నోటి మాటకు సమస్తంలో పడాల్సిందే. ఆయన నోటి మాటకు సమస్తంలో పడాలి. ఆయన ఏది పలికితే అది జరిగిద్ది. ఆయన ఏది ఆగిపోమంటే అది ఆగిపోద్ది. ఏది ప్రారంభమవ్వాలంటే అది ప్రారంభమవుద్ది. సమస్తం ఎవరి చేతిలో ఉన్నాయి? సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. హల్లెలూయా, మనం చెప్పాను బైబిల్ క్లాసులో ఎలోహిం అంటే 3 విషయాలు. ఎలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు, దేని బిడ్డలారా, తర్వాత రక్షణకర్త అయిన దేవుడు, మూడవది కాపుదలకర్త. ఈ 3 త్రిత్వం ఎలోహింలో కనబడతాయి. ఆయన ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా, కనుక దేని బిడ్డలారా
ఆ భయంకరమైన ప్రమాదంలో నుండి దేవుడు అమాంతంగా వారిని కాపాడాడు. ఇప్పుడు ఆ సముద్రం అంతా నిమ్మలమైపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందండి? సముద్రం అంతా నిమ్మలమైపోయింది. ఇదివరకు ఉన్నంత భయం వారికి లేదు. ఇప్పుడు ఎవరున్నారు ఆ దోణిలో? ఇప్పుడు యేసుప్రభు వచ్చేసాడు. ప్రశాంతత, నెమ్మది. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ప్రశాంతత, నెమ్మది ఉంటుంది. దేవుడు లేని చోట, దేవుడు లేని సంఘంలో, దేవుడు లేని గృహములో, దేవుడు లేని గ్రామంలో, దేవుడు లేని దేశంలో ప్రశాంతతే ఉండదు. ప్రశాంతతే ఉండదు, నెమ్మది ఉండదు. భయంకరమైన విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. కనుక నేను ప్రియమైన బిడ్డలారా, మనము చాలా ధన్యులము. ఎందుకంటే కొన్ని చోట్ల ఒరిస్సా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు యొక్క సువార్తను కూడా వినబడనివ్వరు. అక్కడ క్రీస్తు సువార్త కూడా వినబడనివ్వరు. మాకు అవసరం లేదు, వెళ్ళిపోమంటారు. అక్కడ అన్ని భయంకరమైన విగ్రహారాధన. ఇంట్లోనే పొట్టలు పెట్టేస్తారు. ఇంట్లోనే కొలువిగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు దేవత పొట్టలకి. అక్కడికి నిజంగా వెళ్ళాలంటే కొంతమందికి భయం కూడా కలిగేది. పాములు వచ్చి వాళ్ళ ఎదురుగానే వెళ్తూ ఉంటాయి. అలాంటి చోట దేని బిడ్డలారా, అలాంటి ప్రాంతాలలో మీరు చూసినంత వరకు ఆ ప్రాంత ప్రజలకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, స్వేచ్ఛ లేదు. దేని బిడ్డలారా, వారి హృదయాలన్నీ కూడా అంటే కరుడు కట్టినటువంటి హృదయాలు అనమాట, మొండి హృదయాలు. ఒక చెట్టు చూపించి ఆ చెట్టు కింద పసుపు కుంకలు ఉన్నాయి. ఇక్కడ గతంలో ఒక 2 నెలల క్రితం ఒక వ్యక్తిని బలిచ్చారని చెప్పారు అక్కడ. అంటే దేని మీద అక్కడ వాళ్ళకు ప్రశాంతత అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. అక్కడ భయంకరమైన దేవతా బలులు. మొన్న ఒక స్టూడెంట్ని కూడా బలిచ్చేశారు. ఆ స్కూల్ కడతా ఉంటే స్కూల్ యాజమాన్యం ఒక పిల్లోడిని బలిస్తే మీ స్కూల్ బాగా వెలిగిపోతున్నాడంట. ఆ స్కూల్లో చదివే బిడ్డనే బలిచ్చేశారు. ఎంత భయంకరం అండి! అంటే దేవుడు లేని చోట ఎలాగుంటుందంటే దేని బిడ్డలారా, అసలు అది సంతోషం అనేది ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. కానీ దేవుడు ఉన్న చోట నెమ్మది, ప్రశాంతత, సంతోషము. హల్లెలూయా. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, మన ఆంధ్ర రాష్ట్రం చాలా దేవుడు కృప చూపించాడు. ఎక్కడైతే ఎక్కువగా సువార్త ప్రకటించబడుతుందో, ఏ ప్రాంతంలో అయితే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందో, ఏ ప్రాంతంలో అయితే క్రైస్తవ విశ్వాసులు దైవజనుల యొక్క సంచారం ఉంటుందో, ఆ ప్రాంతం అంతా కూడా దేని బిడ్డలారా సంతోషంగానే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఎక్కున్నట్లు అక్కడ లేదు. మాతో వచ్చిన సేవకులు చాలామంది నడుస్తూ ఉండగానే పడిపోయి వామిటింగ్స్ అయిపోయి ఆ చెట్ల కింద అలా పడిపోయేవారు. ఏంటంటే కొంత ప్రభావం ఉంటుందండి పాస్టర్ గారు, మీరు కొత్తగా వచ్చి మీకు తెలియదనేవారు. కనుక దేని బిడ్డరా, నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు ఆ ధోనిలోనికి రాగానే సమస్తం నిమ్మలమైపోయింది. ఏమైపోయిందండి? సమస్తం నిమ్మలమైపోయింది. ఆశ్చర్యం. అప్పటి వరకు కూడా భయంతో ఉన్నారు, అప్పటి వరకు కూడా గలిబిలితో ఉన్నారు, అప్పటి వరకు కూడా మన బ్రతుకులు ఏమైపోతాయా అనుకున్నారు. కానీ దేని బిడ్డలారా, యేసయ్య రాగానే అక్కడున్న పరిస్థితులన్నీ ఏమైపోయినాయి అంటే నెమ్మదిపరచబడిపోయినాయి. హల్లెలూయా. మన జీవితాలు కూడా అంతేనండి. మనం కూడా అంతే. కొన్నిసార్లు మనం విశ్వాసయాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేని బిడ్డలారా, ఆ అలలు తాకిడికి ఏమవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు దెబ్బలు తగిలి పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆ టైంలో ప్రభువు ఖచ్చితంగా విడిచిపెట్టడు. ప్రభువు మాత్రం విడిచిపెట్టడు. మనం అనుకుంటాం ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేసాడేమో అనుకుంటాం, కానీ ప్రభు మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం నేర్చుకున్న విషయాలు కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్దరి అంటే యువత ఈ ఒడ్డు మనము ఉన్నటువంటి భూమి, అద్దరి అంటే అవతల గట్టు పరలోకం, సముద్రం ఉంది మధ్యలో. ఆ సముద్రం అంటే దేని బిడ్డల భక్తిహీనులు. వీడిని దాటుకుని మనం వెళ్ళాలి, సముద్రం లాంటి వాళ్ళు చాలా భయంకరం అన్నమాట. ఇది దాటుకుని వెళ్ళాలి. దాటుకుని వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు, చాలా ప్రార్థనలు ఉండాలి. నిజమే. దాటిన తర్వాత ఆ సముద్రంలో ఉన్నటువంటి దోణి దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. మనం సంఘంలో ఉంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక గడిలో ఆయన వచ్చి సహాయం చేస్తాడు. మనం ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళిన సహాయం అనేది దొరకదు. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎక్కడికి ప్రయత్నం అంటే ఆ పరలోకమునకు మనం చేరాలి. ఆ పరలోకమునకు చేరాలి అంటే దేని బిడ్డలారా చాలా పరిస్థితులు ఎదుర్కోవాలి.
అయినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప సహాయం మాత్రం మనం పొందుకుంటాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కనికరము కలిగిన మా దేవ, స్తుతులకు పాత్రుడు, అప్పటి వరకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. విత్తబడిన ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించడానికి తండ్రి, ఇదిగో ప్రభువా, ఆ ఫలములు చూసి నువ్వు ఆనందించడానికి గొప్ప సహాయం దయచేయండి. ఈ ధోనితో పోల్చబడిన సంఘాన్ని కొన్నిసార్లు అతలకుతలమైపోతున్న సందర్భాల్లో మీరే ఆదుకుని నాయన తీరానికి చేర్చే దేవుడు అయ్యా. ఈ సంఘం అనే ధోని పరలోకంలో కలుసుకోవాలి నాయన. మేమందరం పరలోకంలో కలుసుకోవాలి. అటు కృప మాకు అందరికీ దయచేయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.